అంగన్వాడీ సోదరీమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. వివరాల్లోకి వెళ్తే ప్రతి అంగన్వాడీ టీచర్ కానీ ఆయా కానీ ఎంతో పని ఒత్తిడితో తమ యొక్క విధులైతే అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. మరి ఇటు లబ్ధిదారుల నుంచి వ్యతిరేకత ఎదురైనా కానీ, ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందకపోయినా, జీతాలు చాలా తక్కువగా ఉన్నా, పెండింగ్ బిల్స్ ఉన్నా, అద్దె భవనాల్లో సౌకర్యాలు లేమితో కూడా అంగన్వాడీ టీచర్లు అయితే తమ విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఖాళీ పోస్టులు ఎక్కువగా ఉండడంతో ఇతర అంగన్వాడీ పక్క అంగన్వాడీ కేంద్రాలని కూడా ఇన్ఛార్జి కూడా ఇస్తున్నారు. ఆ ఇన్ఛార్జ్ తమ సొంత అంగన్వాడీ కేంద్రం డ్యూటీలు చేయలేక, మరి ఇన్ఛార్జి అంగన్వాడీ కేంద్రం యొక్క విధులు నిర్వహించలేక, తర్వాత బిఎల్ఓ విధులు నిర్వహించలేక, ఇంకా ఇతరత్ర యాప్లలో పనిచేయడం, ఇతరత్ర విధుల్ని నిర్వహించలేక అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే చాలా ఒత్తిడిలో అయితే ఉన్నారు. ఆ సందర్భంగా అందరికీ కూడా చాలామందికి బీపీలు, షుగర్లు, తర్వాత హార్ట్ అటాక్స్, ఈ విధంగా చాలా అనారోగ్యం బారిన పడుతున్న మాట వాస్తవం. కాబట్టి ఇప్పటి నుంచైనా ప్రభుత్వం ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి, అంగన్వాడీ టీచర్ల ఆయాల యొక్క పని ఒత్తిడి తగ్గియాలి, యాప్లను కూడా తగ్గించాలి, తర్వాత జీతాలని పెంచాలి. ఎందుకంటే ధరలు బాగా పెరిగిపోతున్న సందర్భంగా టీచర్లకు ఆయాలకైతే తమ యొక్క కుటుంబాలు గడవడం కష్టమవుతుంది కొంతమందికి. కాబట్టి జీతాలు కూడా పెంచాలి. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ అంగన్వాడీ టీచర్ అనూష కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి అంటే ఇక్కడ అంగన్వాడీ యూనియన్ నాయకులు, ఇక్కడ ఇన్సెట్లో కనిపిస్తున్నటువంటి ఈ అనూష అనేటువంటి మేడం నల్గొండ జిల్లాకు చెందిన అంగన్వాడీ టీచర్. అసలు ఈ వివరాలకు వెళ్దాం, చూద్దాం. నాగార్జున సాగర్ ఎడమ కాలువలో రావువారిగూడెం అంగన్వాడీ టీచర్ అనుష ప్రమాదవశాత్తు పడి మృతి చెందింది. మిర్యాలగూడలోని వారి ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నటువంటి అంగన్వాడీ అసోసియేషన్ అధ్యక్షురాలు ఆడెం వరలక్ష్మి అంటూ ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, రావువారిగూడెం అంగన్వాడీ టీచర్ టి అనుష కామేపల్లిలో అంగన్వాడీ సెంటర్కు ఇన్ఛార్జిగా పనిచేస్తూ విధులు నిర్వహిస్తూ తిరిగి వస్తున్న సందర్భంగా ప్రమాదవశాత్తు నాగార్జున సాగర్ ఎడమ కాలువలో పడి చనిపోయిందన్నారు. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నదని, రావువారిగూడెం అంగన్వాడీ సెంటర్లో టీచర్గా విధులు నిర్వహిస్తూ పై అధికారుల ఆదేశానుసారంగా పక్క గ్రామమైనటువంటి కామేపల్లి గ్రామంలో మరి అంగన్వాడీ సెంటర్ కూడా అదనంగా డ్యూటీలు అయితే ఇన్ఛార్జ్ బాధ్యతలు అయితే నిర్వహిస్తుంది. మరి ఈ విధి నిర్వహణలో భాగంగా ఈ నెల 5వ తేదీన అంగన్వాడీ సెంటర్లో బతుకమ్మ సంబరాలు నిర్వహించి తిరిగి రావువారిగూడెం వస్తున్న సందర్భంగా ప్రమాదవశాత్తు సాగర్ కాలంలో పడి కొట్టుకుపోయి చనిపోవడం చాలా బాధాకరమని, ఆమె కుమారుడికి, కూతురికి ప్రభుత్వం బాధ్యత వహించి వారి చదువులకయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించి పిల్లలను ఆదుకోవాలని కోరారు. వారితో పాటు దామర్చర్ల మరియు మిర్యాలగూడ ప్రాజెక్ట్ కమిటీ మెంబర్లు చంద్రకళ, పద్మ, విజయ, పద్మ, వరలక్ష్మి, సాయమ్మ, సరస్ తదితర అంగన్వాడీ టీచర్లందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇలా విధి నిర్వహణలో ఇప్పుడు ఇన్ఛార్జి బాధ్యతలు లేకుంటే తమ అంగన్వాడీ కేంద్రంలో విధులు నిర్వహించి త్వరగా ఇంటికి వెళ్ళిపోయేది. కానీ పక్కన ఇన్ఛార్జి బాధ్యత, ఎందుకంటే ఖాళీ అంగన్వాడీ టీచర్ పోస్టులు, ఆయా పోస్టులు తర్వాత చాలా ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఆ పోస్టులు వెంటనే భర్తీ చేస్తే అంగన్వాడీ టీచర్ల మీద ఒత్తిడి తగ్గుతుంది. ఇలా విధి నిర్వహణలో మరణిస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లు కానీ, ఆయాలకు కానీ, వారి యొక్క కుమార్తెలు ఉన్నా కానీ, కోడళ్ళు ఉన్నా కానీ ఆ గ్రామంలో ఉంటే వారి కుటుంబంలో ఒకరికి ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్ జాబ్ కానీ, ఆయా జాబ్ కానీ ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దీన్నే కారుణ్య నియామకాలు అంటారు. ఇలా కారుణ్య నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. తర్వాత ఈవిడకు సంబంధించిన పెన్షన్ సంబంధించి కూడా మరి కుటుంబం మొత్తం కూడా రోడ్డున పడుతుంది కాబట్టి భవిష్యత్తులో తమ పిల్లలు, తమ కుటుంబం జీవించడానికి పెన్షన్ కూడా, గ్రాట్యుటీ కూడా భారీ ఎత్తున ఇచ్చే విధంగా భవిష్యత్తులో ప్రభుత్వం చర్యలు తీసుకుంటే అంగన్వాడీ టీచర్లు తమ యొక్క విధులను సక్రమంగా నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తారు. చిన్నారులకు మంచి న్యూట్రిషన్, మంచి ఎడ్యుకేషన్ అందించడానికి అంగన్వాడీ టీచర్లు ముందుంటారు. కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటుందని చెప్పి ఆశిద్దాం. సరే, ఏది ఏమైనా విధి నిర్వహణలో ఇన్ఛార్జి బాధ్యతలు అదనంగా ఇంకో కేంద్రాన్ని నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయినటువంటి సోదరి మన టి అనుష నల్గొండ జిల్లా అంగన్వాడీ టీచర్ గారికి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ప్రార్థిస్తూ విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.